హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. సో ఇప్పటిదాకా డిఫరెంట్ వీడియోస్ చేసాం కదా. సో ఈ రోజు ఏంటంటే మనం ప్రీవియస్ వీడియోలో స్నోఫ్లేక్లో ఉన్న డేటాని లేకోస్లోకి అంటే ఎక్కువ నెంబర్ ఆఫ్ రికార్డ్స్ అనేది లోడ్ చేయడం జరిగింది అనమాట. అయితే అప్పుడు మీకు ఎన్ని ఫైల్స్ అంటే ఎన్ని పాకెట్ ఫైల్స్ లోడ్ అయిన ఏంటి అనేది కూడా మీకైతే క్లియర్గా చెప్పాను. మీరు చూడొచ్చు ఇక్కడ. సో డేట్ మోడిఫైడ్ ఇప్పుడే నేనైతే లోడ్ చేయడం జరిగింది. అండ్ మోర్ ఓవర్ మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే సో 9 MB 8 MB ఇలా మనకి 25 24 అనమాట. ఎందుకంటే ఒకటి డెల్టా లాగ్ ఫైల్ ఉంటుంది కాబట్టి టోటల్గా పాకెట్ ఫైల్స్ ఎన్ని వచ్చినాయి, 24 వచ్చినాయి. ఇప్పుడు ఏదైతే డేటా లోడ్ అయిందో ఇప్పుడు నేను ఇన్ కేస్ ఏదన్నా లైక్ డిఎంఎల్ ఆపరేషన్స్ డిలీట్ కానీ అప్డేట్ కానీ చేసినప్పుడు ఫైల్స్ ఎన్ని నెంబర్ చేంజ్ అవుతున్నాయి ఏంటి అనేది కూడా మనమైతే ఎక్స్పెరిమెంట్ చేయడం ట్రై చేద్దాం. ఓకే, సో చూడండి 24 ఉన్నాయి కదా. ఓకే, సో 24 ఉన్నాయి కదా, లెట్స్ వెయిట్. సో ఓకే, ఫస్ట్ నేను లైన్ ఐటమ్ మీదే చేస్తున్నాను. ఎందుకంటే ఈ టేబుల్ ఏదైతే ఉందో లైన్ ఐటమ్ అనేది ఎక్కువ నెంబర్ ఆఫ్ పార్కెట్ ఫైల్స్ ఉన్నాయన్నమాట. మిగతా వాటికి అన్ని నెంబర్ ఆఫ్ పార్కెట్ ఫైల్స్ అయితే లేవు. ఫస్ట్ ఇది రన్ చేద్దాం. ఓకే, ఫస్ట్ సెషన్ అనేది క్రియేట్ అవుతుంది. ఆన్ టాప్ ఆఫ్ దట్ మనకి ఏదైతే పర్టికులర్ సెల్ ఉందో ఆ సెల్ అనేది ఎగ్జిక్యూషన్ జరుగుతుంది అనమాట. లోడ్ అవుతుంది. ఓకే, ఓకే, స్టిల్ గోయింగ్ ఆన్. ఓకే, సో మీరు చూస్తే మనకి సో అవుట్పుట్ అనేది వచ్చింది అనమాట. అలానే మనకి 24. ఇప్పుడు నేను ఒక అప్డేట్ స్టేట్మెంట్ రాస్తాను అనమాట. ఓకే, చూడొచ్చు. సో షిప్ కోడ్ ఈజ్ ఈక్వల్ టు రైల్ ఉంటే నేను జస్ట్ ఏదో ఒకటి సమ్ డమ్మీ వాల్యూ జనరేట్ చేస్తున్నాను. లెట్స్ ట్రై టు రన్ దిస్. అంటే ఇప్పుడు అప్డేట్ చేసినప్పుడు ఎన్ని నెంబర్ ఆఫ్ పాకెట్ ఫైల్స్ అనేది సో క్రియేట్ అయినాయి లేదా కూడా చూద్దాం. సో అయితే ఇంకా స్టిల్ గోయింగ్ ఆన్, ఎందుకంటే టైం తీసుకుంటుంది. ఎక్కువ నెంబర్ ఆఫ్ రికార్డ్స్ ఉన్నాయన్నమాట. మీరు చూడొచ్చు ఇక్కడ. సో డ్యూరేషన్ ఏంటనేది అఫ్ కోర్స్ సక్సెస్ఫుల్ అయింది కదా. ఓకే, సో ఇన్ని నెంబర్ ఆఫ్ రికార్డ్స్ అయితే మనకు అప్డేట్ అయినాయి. ఇప్పుడు నేను రీఫ్రెష్ చేస్తున్నాను, సింక్ చేస్తున్నాను. సో ఇంకా సింక్ అవ్వలేదా? సింక్ ఫ్రమ్ ఓన్లీ. ఓకే, మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఇందాక దానికి ఇప్పుడు దానికి డిఫరెన్స్ చూడండి. మీకు ఇనిషియల్గా లోడ్ అయినప్పుడు ఇలా ఉన్నాయి. ఓకే, డేటా పైప్ లైన్స్ ద్వారా లేకోస్లోకి రన్ చేసినప్పుడు నాకు పాకెట్ ఫైల్స్ ఇలా ఉన్నాయి. అండ్ సైజ్ కూడా మీరు చూస్తే 9 MB ఆర్ 8 MB అలా ఉంది. ఓకే, 10 MB అలా ఉంది. కానీ ఎప్పుడైతే నేను అప్డేట్ స్టేట్మెంట్ అనేది రన్ చేసిందో దాని మీద మీరు ఇక్కడ చూడొచ్చు. పార్ట్ ఐఫన్ 001234567 8. ఓకే, అండ్ 0 నుంచి 8 ఐ థింక్ 9 ఫైల్స్ అయితే క్రియేట్ అని 1 2 3 4 5 6 7 8 9. ఓకే, 9 ఫైల్స్ అయితే క్రియేట్ అయిన మోర్ ఓవర్ మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే సైజ్ అంతా 20 MB 25 30 అలా ఉందన్నమాట. కానీ ఇనిషియల్ లోడ్లో చాలా ఫైల్స్ క్రియేట్ అయినాయి. ఓకే, అబ్జర్వ్ చేశారు కదా. అలానే ఫైల్ నేమింగ్ కన్వెన్షన్స్ కూడా మీరు చూడొచ్చు. సో అండ్ డెల్టా లాగ్ కూడా మీరు వెరిఫై చేసుకోవచ్చు. డెల్టా లాగ్ కన్నా సో రీసెంట్గా 554 కదా. ఓకే, సో 654 కదా ఎడిట్ చేద్దాం. ఓకే, సో మీరు అబ్జర్వ్ చేస్తే ఎన్ని రిమూవ్ అయినాయి చూడండి. ఓకే, సో 11 నుంచి 24 దాకా. ఓకే, ఎన్ని రిమూవ్ అయ్యి ఎన్ని యాడ్ అయినాయి ఇక్కడ పాతలు చూసుకోవచ్చు అనమాట. ఓకే, సో దీన్ని బట్టి క్లియర్గా డెలీషన్ టైం స్టాంప్ ఇలా మనకి చాలా అర్థం చేసుకోవచ్చు అనమాట. ఓకే, సో దాని తర్వాత ఇది సెల్ఫ్ స్టేట్మెంట్లు అండి, నో నీడ్ టు వరీ అబౌట్ ఇట్. దాని తర్వాత నేనేం చేస్తానంటే ఒక డిలీట్. ఓకే, సో అప్డేట్ మోడ్ కూడా చేస్తున్నాను. లైట్స్ అంటే మీకు చూపించడం కోసం మల్టిపుల్ అప్డేట్ చేసినప్పుడు
ఫైల్స్ ఏం క్రియేట్ అవుతున్నాయి ఏంటంటే మీకు తెలియటం కోసమే నేను ఎక్స్పెరిమెంట్ చేస్తున్నాను. ఓకే, స్టిల్ గోయింగ్ ఆన్. ఇక్కడ చూడొచ్చు మీ డ్యూరేషన్ ఏంటి, ఎన్ని రోజు రీడ్ అయినాయి, రైట్ అయినాయి అనేది కూడా. స్టిల్ గోయింగ్ ఆన్. ఐ థింక్ ఆల్మోస్ట్ క్లోజ్ టు ఎండ్ అనమాట. ఇది కొంచెం టైం తీసుకుంటుంది అనమాట. ఓకే, చూడొచ్చు. సో ఎన్ని నెంబర్ ఆఫ్ రికార్డ్స్ సక్సెస్ అయినాయి. ఇప్పుడు నేను సింక్ చేస్తున్నాను. ఓకే, మీరు అబ్జర్వ్ చేయండి. సో 54, దాని తర్వాత 57 నుంచి 58, 60. ఓకే, 6.5. సో 658 దాకా. ఓకే, మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే మళ్ళీ సో చూడొచ్చు అనమాట. ఇలా మనకి సో సైజు కూడా మీరు అబ్జర్వ్ చేయొచ్చు. ఇప్పుడు నేను అప్డేట్ చేశాను, ఇప్పుడు కూడా నేను అప్డేట్ చేశాను. అండ్ మీరు లాగ్ ఫైల్ కూడా వెరిఫై చేయొచ్చు. ఓకే, ఇదే కదా లేటెస్ట్. ఎడిట్. ఓకే, ఇప్పుడు కూడా చూడండి. సో ఎన్ని రిమూవ్ అయినాయి అండ్ ఎన్ని యాడ్ అయినాయి. ఓకే, అండ్ డిలీట్ కూడా చేద్దాం. సో చూడొచ్చు, డిలీట్ సంథింగ్. లెట్స్ సీ దట్. ఓకే, సో డిలీట్ కూడా సక్సెస్ఫుల్గా అయింది. సో సింక్ చేద్దాం. సింక్ చూడొచ్చు 659కి మళ్ళీ. ఓకే, సో రన్ అయింది కదా. ఓకే, అలానే డెల్టా లాగ్లో కూడా చూద్దాం. ఎడిట్. ఓకే, ఇక్కడ కూడా చూడొచ్చు యాడ్ ఏంటి, సో రిమూవ్ ఏంటి. ఓకే, ఇలా మీరేంటంటే సో ఏదైతే శాంపిల్ డేటా ఉందో ఆ శాంపిల్ డేటా ఉన్న వాటిని లోడ్ చేసినప్పుడు మనకి పాకెట్ ఫైల్స్ లైక్ డిలీట్ చేసిన, ఇన్సర్ట్ చేసిన లేదా అప్డేట్ చేసిన బిహైండ్ ద సీన్స్ పాకెట్ ఫైల్స్ ఎలా క్రియేట్ అవుతున్నాయి ఏంటనేది వివరంగా ఉండొస్తుంది. అలానే మనం సో వ్యాక్యూమ్ కమాండ్ ఐ రన్ చేసినప్పుడు కూడా నిజంగా ఈ పాకెట్ ఫైల్స్ డిలీట్ అవుతున్నాయి లేదని కూడా నేనైతే ఒక 1 వీక్ తర్వాతే మనకి సో నేను ఎక్స్పెరిమెంట్ చేసి మళ్ళీ మీకు అప్డేట్ చేస్తాను. సో ఐ థింక్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. విల్ క్యాచ్ నెక్స్ట్ డే. బాయ్.